లైట్ తీసుకోమచ్చా, ఇవన్నీ జోకు. యో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఒక ప్రొఫెషనల్ ఫిల్మ్ డైరెక్టర్ కావాలి అంటే ఫిల్మ్ స్కూల్లో లేదా అసిస్టెంట్ డైరెక్టర్ లేదా షార్ట్ ఫిల్మ్ తీసి ఏదో ఒక్క మంచి మెసేజ్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. ఇన్స్టాలో మాత్రం ఒక లేత నిబ్బా డైరెక్టర్ ఒకడు ఉన్నాడు. డైరెక్టర్ ఎందుకంటారు అంటే వాడికి వాడి పెట్టుకున్నాడు కాబట్టి డైరెక్టర్ అంటున్నారు. వీళ్ళ ఇన్స్టా ఐడి వచ్చేసి యూనివర్స్ స్టార్ అంట. అదెక్కడ అంటే ఈ పక్కనే క్రింజ్ యూనివర్స్ లో, అదెక్కడ అంటే ఇక్కడే మన డంప్ యార్డ్ పక్కన. పదండి, లెట్స్ గో డైవ్ ఇన్ టు డంప్ యార్డ్. రోడ్డు మీద ఉంటుంది కవర్, అందులో ఉంటుంది ఫ్లవర్, నువ్వే నా లవర్, ఎందుకంటే నేను ప్రేమిస్తున్నా. డైలాగ్ లో చిన్న కరెక్షన్ చేద్దాం. రోడ్డు మీద ఉంటది కవర్, అందులో ఉంటది ఫ్లవర్, కానీ నిన్ను చూసి అది కూడా డస్ట్బిన్ లో పడింది లవర్. అది ఉండాల్సిన చోటే ఉంది ఎర్రి ఫ్లవర్. నాకు కళ్ళు కనిపించవు, నీకు ఓకేనా? నాకు ఓకే. నాకు కళ్ళు లేవని అందరూ చీకొట్టారు, నువ్వేంటి నన్ను ప్రేమిస్తున్నావు? వాళ్ళందరూ చూసింది నీ కళ్ళ, నేను చూసింది నీ మనసుని. ఓ రియలీ? థ్యాంక్ యూ సో మచ్. కళ్ళు లేకుండా జనాల కంట్లో కారం బాగానే చల్లవు, శబాష్. కళ్ళు లేవు ఓకే, బట్ కళ్ళ జోడు వేసుకుని మినుకు అంటావు. ఫెయిల్ అయిన ట్యూబ్ లైట్ లాగా. ఓ మీరు ట్యూబ్ లైట్ లే కదా, మర్చిపోయా. అంటే మనసును చూసావా? ఆ మనసు మడిచి మూసి వాటర్లో ముంచుకొని రాగు. వద్దులేండి, ఆల్రెడీ పొల్యూట్ అయింది, ఇంకా పొల్యూట్ చేస్తే బాగోదు. నేను సోల్జర్ నై, దేశానికి సేవ చేస్తా. నేను రైతునై, దేశానికి సేవ చేస్తా. నేను టీచర్ అయి దేశానికి సేవ చేస్తా. నువ్వు టీచర్ అయి దేశాన్ని సేల్ చేయి. చేసే ఏముంది, బొంగు నీదేం పోయేది. శత్రువుల గుండెల్లో నిద్రపోతా. తుఫాన్ వచ్చినా వరద వచ్చినా ఈ నేల మాత్రం బదలు. రైతుగానే జీవిస్తా, రైతుగానే మరణిస్తా. ఏరా నీకు ఏడా జాగా దొరకలేదా? ఏదో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉన్నట్టు శత్రువు గుండెలో పడుకుంటా అంటున్నావు. రైతుగానే చేస్తావా? ఓకే మంచిదే, కానీ మేమేం పాపం చేస్తాం? మమ్మల్ని నమ్ముతున్నాం ఇన్స్టాలో. మీరు మీ నిబ్బా స్క్రిప్ట్లు. నిద్రలో పుట్టింది స్వప్నం, నింగిలో పుట్టింది నక్షత్రం, నీటిలో పుట్టింది కమలం, నీకేం పుట్టింది మాయరోగం? నాకు మెసేజ్ చేయట్లేదు. డైలాగ్ చెప్పా ఓకే, లాస్ట్ గా హాయ్ అయింది నోట్లో మేక్ కొట్టుకుంది అలాగా. బేసిక్ గా నీ మీనింగ్ లెస్ రైమింగ్ విన్న తర్వాత నీకెందుకు రిప్లై ఇస్తాడు? యూట్యూబ్ లో నీ రోస్టింగ్ వీడియో చూస్తాడు. అందంగా ఉన్నవాడు పక్కనుంటే చూస్తానికి చాలా బాగుంటుంది, అదే క్యారెక్టర్ వాడు ఉన్న పక్కనుంటే చాలా ధైర్యంగా ఉంటుంది. అందంగా ఉన్నవాడి కంటే క్యారెక్టర్ ఉన్నవాడు ఇంకా అందంగా ఉంటాడు. క్యారెక్టర్ ఉన్నవాడిని లవ్ చేయండి. ఇన్ని రోజులు సింగిల్ గా ఎందుకున్నా నాకు అర్థం కాలేదు. ఈ క్యారెట్ మోటివేషన్ నాకు అర్జెంట్ గా 1 కిలో క్యారెట్ తీసుకోవాలి. క్యారెట్ తీసుకున్నా, కానీ క్యారెట్ ఎక్కడ పెట్టుకోవాలి? నా బుజ్జి, నా బంగారం. రియలీ? థ్యాంక్ యూ బంగారం. మై ఏంజల్. వావ్, రియలీ? ఎస్, రియల్లీ. అదేం డబ్బింగ్ రా, రాకెట్ లాంచ్ లాగా వాయిస్ పోతుంది, ఫేస్ ఏమో లోకల్ ట్రైన్ లాగా డిలే అవుతుంది. అవ్వా, నీ లవ్వర్ చూడే వేరే దాన్ని హక్ చేసుకున్నాడు. అయ్యయ్యో, నీ జీవితం అయ్యో కట ఈ విరయాతన భరించలేకున్నానే. అయ్యో, వాళ్ళతో చేపించేవాడు ఎపిక్ మూమెంట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాడు, కానీ ఈచ్ ఫ్రేమ్ క్రింజ్ మూమెంట్ లా ఎక్స్పోజ్ అవుతుంది. వీళ్ళ ప్రతి రీల్ డబ్బింగ్ కి డైరీ వస్తుందేమో నాకు అర్థం కాదు. చెప్తాను కదా, మీరు సక్సెస్ చేస్తారని ఏం చేస్తున్నారు? నన్ను వదలండి ప్లీజ్. ఏంట్రా దానిలో యాక్సెప్ట్ చేయలేదంట? చంపేస్తా, కోసేస్తా, నరికేస్తా బిడ్డ. నరకడం కోయడం తర్వాత గొంతు ఉంది కదా మేడ, దాని దగ్గర కొంచెం ఘాటు పెడితే దాంట్లో ఉండేదంతా పేగులన్నీ తీయడానికి వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, దానికి ఉండేదంతా ఇక్కడ నుంచి లాగితే దాంట్లో ఉండే పేగులన్నీ వచ్చేస్తాయి. లివరు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వచ్చేస్తాయి. అటు సైడ్ ఇటు సైడ్ 2 పక్కల రంధ్రం చేసుకోవాలి. ఆ రంధ్రంలో 2 టేబుల్ స్పూన్లు అంత డామెక్స్ వేసుకొని ఇంత నిమ్మకాయ పిండుకొని వేడి వేడి రొట్టెలో తినండి, దళిద్రం పోతుంది. అదంతా పక్కన పెడితే షాప్ ఓనర్ 7కెళ్ళి వచ్చిన సందరా అనుకుంటుంటాడు. అధినాయకని హదినాయక చేసావు. దీంట్లో పిల్లల తప్ప ఏం లేదు మామ. ఎర్రి పుష్పం డైరెక్టర్ గారిది. పిల్లలతో నేషనల్ యాంథమ్ పాడించడానికి రాలేదు, కెమెరా పట్టుకొని ఇలా ఊగినట్టు జూమ్ అవుట్ జూమ్ ఇన్ చేస్తున్నావు. ఎర్రి పుష్పంగా కంటెంట్ చేస్తే వ్యూవర్స్ అప్రిషియేట్స్ రావాలి, కానీ కామెంట్స్ లో తిట్టు ఉండకూడదా? ఎర్రి పుష్పంగా. ఈ నేషనల్ యాంథమ్ టాపిక్ లో ఏమైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. ఏంటి మమ్మల్ని పోమంటావా? నేనెవరో తెలుసా? గుండు బాస్. నిబ్బా అయినా ఆల్ఫా మేల్ అయినా వాళ్ళ చేతుల్లో కుక్క తన్నులు తినాలి.
ఆహా నేనేమన్నా పీకుతా అని ముందుకు పోతే జైల్లో లేదా గ్రేవ్ యార్డ్ లో ఉంటాడు. ఎంత ట్రై చేసిన జాబ్ రావట్లేదమ్మా. నేను హండ్లెక్కి ఫెలోని. నేను ఒక దరిద్రుడమ్మా. నేను దరిద్రుని. నువ్వు దరిద్రుడు అని ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదురా. ఆల్రెడీ యూ ప్రూవ్డ్ వెరీ వెల్ రా. ఎందుకంటే నీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తేనే అర్థమవుతుందిరా. నువ్వే అలా అయిపోతే నేను తమ్ముడు చెల్లి ఏమైపోవాలరా? నువ్వు ధైర్యంగా ఉంటేనే కదా నాన్న మేము ధైర్యంగా ఉండేది. సారీ అమ్మా, నేను ధైర్యంగానే ఉంటా. సడన్ గా ఏమైందా నీ గొంతుకి అరే అమ్మా అంటున్నావు? తల మెక్కుచుకున్నట్ట అరుపులేంట్రా? రాత్రి పగలు తేడా లేకుండా మిషన్ కొడుతూ మమ్మల్ని ఎంతో కష్టపడి పెంచావు. ఇంకెన్నాళ్ళు చెప్పమ్మా. నాన్న వదిలేసిన కానీ ఎంతగా మమ్మల్ని కష్టపడి పెంచావు. ఇప్పుడు కూడా నేను ఉపయోగపడలేకపోతున్నానమ్మా. ఈ అరిగిపోయిన చీపురి ముఖం వాడు కెరీర్ మీద ఫోకస్ చేయరా అంటే వీడు చేసే పనులేమో. అలాగా? అరే ప్లీజ్ అమ్ము, అర్థం చేసుకో. అరే ఆగమ్ము. ఎందుకు ఇలా చేస్తున్నావు? సరే ఏం చేయాలి చెప్పు. ఇంట్లో సెంటి డైలాగులు కొట్టి పిల్లతో ఏం చేయడానికైనా రెడీ అవుతున్నాడు ఎర్రి పుష్పంగాడు. వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఎర్ర డామెక్స్ వేసుకొని బాత్రూమ్ అడుగు. పజం ఇంచుకెళ్ళే టైం అయింది. మమ్మీ మీటింగ్ లో ఉంటది, మా డాడీ లండన్ లో ఉంటాడు. నువ్వెక్కడుంటావు? ఇండియాలో ఉంటావా? అవునే, నేను ఇండియన్ డెవలప్ చేయడానికి ఇండియాలో ఉంటా. డెవలప్ అంట. వీళ్ళ స్క్రిప్ట్ డెవలపింగ్ మోడ్ లో ఉంది. ఈ డిబ్బి ముఖంని డెవలప్ చేస్తారంట ఇండియాని. రోడ్డు మీద స్క్రాప్ ఎత్తుకునే వాళ్ళు కూడా ఏంది ఇది అనుకుంటారు నిన్ను చూసి. ఆ స్క్రిప్ట్ యాక్సెంట్ ఏంట్రా? డైరెక్టర్ దోమల మందు రోజుకి 3 సార్లు పీల్చుకో, దెబ్బకి సెట్ అవుతుంది. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి. ఇంకా మళ్ళీ కొత్త వీడియోలకు వద్దాం. అంటిల్ దెన్ బాయ్. రే నీ అబ్బా పాట పెట్టరా. నిన్ను విడువడు నిన్ను మరువడు ప్రభువే నీతోడు.